హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా 12వ పాఠ్యాంశమైన భారతదేశంలో పారిశ్రామిక రంగం గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఈ పాఠ్యాంశం నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో భారీ పరిశ్రమల స్థాపన ఎప్పుడు ప్రారంభమైంది? 19వ శతాబ్దం 2వ అర్ధభాగంలో. 200 కోట్ల కన్నా ఎక్కువ మూలధన వ్యయం, 1000 లేదా ఆ పైన ఉద్యోగులున్న ప్రాజెక్టులను ఏ విధంగా పేర్కొంటారు? మెగా ప్రాజెక్టులుగా పేర్కొంటారు. 200 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి గల ప్రాజెక్టులను ఏ విధంగా పేర్కొంటారు? భారీ పరిశ్రమలు. 50 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి, వార్షిక టర్నోవర్ 250 కోట్ల కంటే తక్కువ ఉంటే ఆ ప్రాజెక్టులను ఏ విధంగా పేర్కొంటారు? మధ్య తరహా పరిశ్రమలుగా పేర్కొంటారు. 10 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి, వార్షిక టర్నోవర్ 50 కోట్లు ఉంటే వాటిని ఏ విధంగా పేర్కొంటారు? చిన్న పరిశ్రమలుగా పేర్కొంటారు. 1 కోటి కంటే తక్కువ పెట్టుబడి, సంవత్సరం టర్నోవర్ 5 కోట్ల లోపు ఉంటే వాటిని ఏ విధంగా పేర్కొంటారు? సూక్ష్మ పరిశ్రమలు. 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో ఎన్ని పరిశ్రమలు కోర్ లేదా కేంద్ర పరిశ్రమలుగా గుర్తించడమైంది? 8 పరిశ్రమలను. అందులో 1 బొగ్గు, 2 ముడి చమురు, 3 సహజవాయువు, 4 రిఫైనరీ ఉత్పత్తులు, 5 ఫర్టిలైజర్స్, 6 స్టీల్, 7 సిమెంట్, 8 విద్యుత్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ప్రకారం 8 పరిశ్రమల వాటా ఎంత శాతం ఉంది? 40.27%. 2023 సర్వే ప్రకారం మన దేశంలోని మొత్తం పరిశ్రమల సంఖ్య ఎంత? 2,46,504. భారతదేశంలో అత్యధిక పరిశ్రమలు కలిగిన రాష్ట్రాలు వరుసగా ఏవి? 1వ స్థానంలో తమిళనాడు 38,837 పరిశ్రమలు. 2వ స్థానంలో గుజరాత్ 28,479 పరిశ్రమలు. 3వ స్థానంలో మహారాష్ట్ర 25,610 పరిశ్రమలు ఉన్నాయి. ముడి పదార్థాల స్వభావాన్ని అనుసరించి పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3 రకాలు. 1 వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, 2 అటవీ ఆధారిత పరిశ్రమలు, 3 ఖనిజ ఆధారిత పరిశ్రమలు. అటవీ ఆధారిత పరిశ్రమలు అన్నీ ఏ పరిశ్రమల్లో ఒక ఉపభాగంగా పరిగణించవచ్చు? వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పరిగణించవచ్చు. మొదటిగా మనం వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి తెలుసుకుందాం. పారిశ్రామిక విప్లవం ఏ పరిశ్రమతో ప్రారంభమైంది? వస్త్ర పరిశ్రమ లేదా జౌళి పరిశ్రమతో ప్రారంభమైంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లోకి ఏ పరిశ్రమలు వస్తాయి? నూలు వస్త్ర పరిశ్రమలు, జనుపు నార, ఉన్ని, పట్టు, సింథటిక్ వస్త్ర పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలోకి వస్తాయి. ప్రస్తుతం దేశ పారిశ్రామిక ఉత్పత్తుల్లో వస్త్ర పరిశ్రమ ఎంత శాతం ఉంది? 14%. ప్రస్తుతం దేశ జీడిపిలో వస్త్ర పరిశ్రమ ఎంత శాతం ఉంది? 2%. ప్రస్తుతం దేశంలో విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో వస్త్ర పరిశ్రమ ఎంత శాతం కలిగి ఉంది? 12%. 2 నూలు వస్త్ర పరిశ్రమ. దేశంలో అతి పురాతనమైనది మరియు అతిపెద్ద వ్యవస్థీకృత పరిశ్రమ ఏది? నూలు వస్త్ర పరిశ్రమ. దేశంలో మొదటిసారిగా నూలు మిల్లును 1818లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? కలకత్తాలోని పోర్ట్ గ్లాస్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి అధునాతన నూలు మిల్లు పరిశ్రమను 1854లో పార్సీ పెట్టుబడిదారు సహాయంతో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ముంబై. ప్రస్తుతం ప్రపంచంలో నూలు వస్త్రాల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? 1వ స్థానంలో చైనా, 2వ స్థానంలో USA, 3వ స్థానంలో భారతదేశం. ప్రపంచ వస్త్రాల ఎగుమతుల్లో వరుసగా 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? 1వ స్థానంలో చైనా, 2వ స్థానంలో వియత్నాం, 3వ స్థానంలో బంగ్లాదేశ్. ప్రస్తుతం దేశంలో నూలు వస్త్రాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలు వరుసగా 3 స్థానాల్లో ఉన్నవి ఏవి? 1 ముంబై, 2 అహ్మదాబాద్, 3 కోయంబత్తూర్. కాటన్ పోలిస్ ఆఫ్ ఇండియాగా మరియు లాంగ్ షైర్ ఆఫ్ ఇండియాగా దేనిని పిలుస్తారు? ముంబైని. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా దేనిని పిలుస్తారు? అహ్మదాబాద్. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియాగా దేనిని పిలుస్తారు? కాన్పూర్. దేశంలో మొట్టమొదటి వస్త్ర పరిశ్రమ ప్రత్యేక ఆర్థిక మండలి ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? తిరువూరు, తమిళనాడు దగ్గర. ప్రపంచంలో భారతదేశంలో
కార్పెట్ల ఎగుమతుల్లో ఎంత శాతం వాటాను కలిగి ఉంది? 26%. 3. జనుము వస్త్ర పరిశ్రమ. దేశంలో మొదటి జనుము వస్త్ర పరిశ్రమను 1855లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? కలకత్తా సమీపంలోని శ్రీరాంపూర్ వద్ద గల రిష్ట్రా అనే ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో జనుము వస్త్ర పరిశ్రమలు ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్న ప్రాంతాలు ఎక్కడ? హుగ్లీ నదీ పరివాహ ప్రాంతం, పశ్చిమ బెంగాల్. దేశంలో జనుపు నార మిల్లులు ఎక్కువగా గల రాష్ట్రాల వరుసగా 1 పశ్చిమ బెంగాల్, 2 ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా, 3 బీహార్. ప్రపంచంలో జనుము వస్త్రాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. ప్రపంచంలో జనుము వస్త్రాల ఎగుమతుల్లో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. భారతదేశంలో ప్రస్తుతం జూట్ మిల్లులు ఎన్ని ఉన్నాయి? 84 ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక జూట్ మిల్లులు ఉన్న రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్, 64 మిల్లులు ఉన్నాయి. జనుపు నారను ఏ విధంగా పేర్కొంటారు? గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు. 4. ఉన్ని వస్త్ర పరిశ్రమ. దేశంలో మొదటి ఉన్ని వస్త్ర పరిశ్రమను 1876లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? కాన్పూర్. ప్రస్తుతం నూలు వస్త్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? పంజాబ్. పంజాబ్లోని ముఖ్యమైన ప్రాంతాలు గురుదాస్పూర్, లుధియానా, అమృత్సర్. ఈ ప్రాంతాల్లో నూలు వస్త్రాల ఉత్పత్తికి ప్రాముఖ్యత ఎక్కువ గలదు. ప్రస్తుతం ఉన్ని ఉత్పత్తుల ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, ముంబై. ప్రపంచంలో ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా ప్రథమ స్థానంలో ఉండగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది. భారతదేశంలో శ్రేష్టమైన ఉన్ని ఏ ప్రాంతాల్లో దొరుకుతుంది? హిమాలయ ప్రాంతాల్లో దొరుకుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని గద్దీలు, ఉత్తరాఖండ్లోని గుజ్జర్స్, జమ్మూ కాశ్మీర్లోని బేకర్ వాల్స్ అనే పశు పోషణ తెగలు వేటి ఎక్కువగా పెంచి ఉన్నిని సేకరిస్తాయి? గొర్రెలను. 5. పట్టు వస్త్ర పరిశ్రమ. దేశంలో మొదటిసారిగా పట్టు వస్త్ర పరిశ్రమ 1932లో ఎక్కడ స్థాపించడం జరిగింది? పశ్చిమ బెంగాల్లోని హౌరా వద్ద. పట్టు వస్త్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? 1వ స్థానంలో చైనా, 2వ స్థానంలో భారతదేశం. భారతదేశంలో మాత్రమే ఎన్ని రకాల పట్టును ఉత్పత్తి చేయడం జరుగుతుంది? 4 రకాల పట్టు. 1. మల్బరీ 74%, 2. టస్సార్ 16%, 3. ఇరి 10%, 4. మూగ 0.5%. ఈ 4 రకాల పట్టును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దేశంలో పట్టు వస్త్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 1వ స్థానంలో కర్ణాటక, 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్. సిల్క్ను దక్షిణ భారతదేశంలో ఏ విధంగా పిలుస్తారు? పట్టు. సిల్క్ను ఈశాన్య భారతదేశంలో ఏమని పిలుస్తారు? పాట్ అని పిలుస్తారు. సిల్క్ను ఉత్తర భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు? రేష్మా అని పిలుస్తారు. 6. సింథటిక్ పరిశ్రమ. ఏ ప్రక్రియ ద్వారా వృక్షాల సెల్యులోజ్ నుంచి సింథటిక్ దారాలను తీసి సింథటిక్ వస్త్రాలను తయారు చేయడం జరుగుతుంది? పాలిమరైజేషన్ ద్వారా. సింథటిక్ వస్త్రాలకు అవసరమైన పదార్థాలు ఏమిటి? రేయాన్, లైలాన్, పాలిస్టర్, టెర్రీ కాటన్ అనే పదార్థాలు అవసరమవుతాయి. ప్రపంచంలో సింథటిక్ వస్త్రాల ఉత్పత్తుల ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? USA. భారతదేశంలో సింథటిక్ వస్త్రాల ఉత్పత్తుల ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భారతదేశంలో రేయాన్ యూనిట్స్ ఎక్కడ కలవు? కేరళలోని రేయినాపురం, తెలంగాణలోని కాజ్గా నగర్. భారతదేశంలో నైనాన్ యూనిట్లు ఎక్కడ కలవు? రాజస్థాన్లో కోటా, మహారాష్ట్రలోని పింప్రి, ముంబై వంటి ప్రాంతాల్లో యూనిట్లు కలవు. భారతదేశంలో పాలిస్టర్ యూనిట్లు ఎక్కడ కలవు? ముంబై, థానే, అహ్మదాబాద్. బి. పంచదార పరిశ్రమ. దేశంలో 2వ అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏది? పంచదార పరిశ్రమ. దేశంలో మొదటిసారిగా పంచదార మిల్లును 1824లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఒరిస్సాలోని అస్కా వద్ద. అధునాతన పంచదార పరిశ్రమ 1903లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్పూర్. ప్రపంచంలో పంచదార మరియు బెల్లం ఖండసాలను కలుపుకుంటే
పంచదార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. కేవలం పంచదార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? 1వ స్థానంలో బ్రెజిల్, 2వ స్థానంలో భారతదేశం. భగత్ సింగ్ని ఉపయోగించి తణుకులోని ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీలో ఏ ఇంధనాన్ని తయారు చేస్తారు? రాకెట్లలో ఉపయోగించే ఇంధనాన్ని తయారు చేస్తారు. మొలాసిస్ను ఉపయోగించి వేటిని తయారు చేయడం జరుగుతుంది? చాక్లెట్లను. దేశంలో పంచదార మిల్లులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? 1వ స్థానంలో ఉత్తరప్రదేశ్ 81 పరిశ్రమలు, 2వ స్థానంలో మహారాష్ట్ర 68, 3వ స్థానంలో కర్ణాటక 22 మిల్లులు గలవు. దేశంలో పంచదార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 1వ స్థానంలో మహారాష్ట్ర, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్. సి. టీ పరిశ్రమ. 19వ శతాబ్దంలో మొదటిసారిగా టీ పరిశ్రమ ఏ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి? డార్జిలింగ్, అస్సాం మరియు నీలగిరి ప్రాంతాల్లో ఈ టీ పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎక్కువగా టీని ఉత్పత్తి చేయు రాష్ట్రాలు ఏవి? 1 అస్సాం, 2 పశ్చిమ బెంగాల్, 3 తమిళనాడు. డి. కాఫీ పరిశ్రమల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 1826లో కర్ణాటక రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కాఫీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది? చిక్మంగళూరు. ప్రస్తుతం కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది? కర్ణాటక. ఈ తోలు పరిశ్రమ. మొట్టమొదటి తోలు పరిశ్రమను 1860లో ఎక్కడ ఏర్పాటు చేశారు? కాన్పూర్. ప్రస్తుతం పశువుల తోలు ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుంది? 1 పశ్చిమ బెంగాల్, 2 తమిళనాడు, 3 ఉత్తరప్రదేశ్. మేకతోలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఏవి? 1 ఉత్తరప్రదేశ్, 2 పశ్చిమ బెంగాల్. భారతదేశంలో అతి ముఖ్యమైన పాదరక్షకుల పరిశ్రమ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? కాన్పూర్. 2 అటవీ ఆధారిత పరిశ్రమలు. ఇందులో ఏ. కాగితపు పరిశ్రమ. దేశంలో మొదటి కాగితపు పరిశ్రమను 1832లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? కలకత్తా సమీపంలోని షరంపూర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అధునాతన మొదటి కాగితపు పరిశ్రమ ఏది? బాలిగంజ్. 1870లో దేనిని ఏర్పాటు చేయడం జరిగింది? రాయల్ బెంగాల్ పేపర్ మిల్. ప్రస్తుతం కాగితం ఉత్పత్తుల ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 1 మహారాష్ట్ర, 2 పశ్చిమ బెంగాల్. ప్రపంచంలో కాగితపు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? 1 చైనా, 2వ స్థానంలో USA, 3వ స్థానంలో భారత్. కాగితం తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు ఏవి? కొయ్యగుజ్జు, సుబాయి, సలాయి, ఎదురు, ఎలిఫెంటా లాంటి గడ్డిని ఉపయోగిస్తారు. కరెన్సీ పేపర్ను ఏ ప్రాంతాల్లో తయారు చేయబడుతుంది? మధ్యప్రదేశ్లోని దేవాస్, హౌషంగాబాద్ మరియు మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రాంతాల్లో తయారు చేయడం జరుగుతుంది. 1956లో మొదటిసారిగా న్యూస్ ప్రింట్ కాగితాన్ని ఉత్పత్తి చే యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? మధ్యప్రదేశ్లోని నేపానగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో న్యూస్ ప్రింట్ తయారీ యూనిట్లు ఎన్ని ఉన్నాయి? 26 యూనిట్లు ఉన్నాయి. దేశంలో కరెన్సీ ముద్రిత కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? నాసిక్ మహారాష్ట్రలో, మైసూర్ కర్ణాటక, సాల్బిన్ పశ్చిమ బెంగాల్లో కరెన్సీ నోట్ల ముద్రిత కేంద్రాలు ఉన్నాయి. బి. అగ్గిపుల్లల పరిశ్రమ. మొట్టమొదటి అగ్గిపుల్లల పరిశ్రమ 1921లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? గుజరాత్లోని అహ్మదాబాద్ వద్ద. ప్రస్తుతం అగ్గిపుల్లల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు. సి. రబ్బరు పరిశ్రమ. మొట్టమొదటి రబ్బరు పరిశ్రమ 1920లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? కలకత్తా. మొదటి సింథటిక్ రబ్బర్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేయడం అనేది? కర్ణాటకలోని బరివేలి అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. రబ్బరు ఉత్పత్తుల ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కేరళ. డి. లక్క పరిశ్రమ. ప్రపంచంలో లక్క ఉత్పత్తుల ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. ఏ కీటకం అటవీ ప్రాంతాలలో చెట్లపై స్రవించే ద్రవాన్ని ఆధారంగా చేసుకొని లక్కను ఉత్పత్తి చేస్తాయి? లాక్సిఫెరా లక్క అనే కీటకం ద్వారా. భారతదేశంలో లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 1వ స్థానంలో జార్ఖండ్, 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ స్థానంలో ఛత్తీస్గఢ్. ఈ కేన్ పరిశ్రమ. కేన్ పరిశ్రమలు ప్రసిద్ధిగాంచిన రాష్ట్రాలు ఏవి?
1 కేరళ, 2 కర్ణాటక, 3 అస్సాం. ఎఫ్ టెండు తునియాకు పరిశ్రమ గురించి తెలుసుకుందాం. టెండు తునికి పరిశ్రమలు అధికంగా గల రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. జి రెజిన్ పరిశ్రమ. రెజిన్ను ఏ చెట్టు నుండి తీస్తారు? ఖైర్ అనే చెట్టు నుండి తీస్తారు. రెజిన్ ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. శివకాశి దేనికి ప్రసిద్ధి? అగ్గిపుల్లలకు ప్రసిద్ధి. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా దేనిని పిలుస్తారు? కోయంబత్తూర్. ఈ వీడియోలో భారతదేశంలో పారిశ్రామిక రంగం గురించి కొంత పాఠ్యాంశం చర్చించడం జరిగింది. మరొక వీడియోలో ఈ పారిశ్రామిక రంగం గురించి కొంత పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.